పడతాయన్నారు. పనికిమాలినాడు ఇప్పుడు బలమని వాన చెప్తాము. బలమని వాన సంవత్సరం 4 సంవత్సరాలు ఆ దేవుని మేవల వర్షాలు పడినాయి. ఏ వైసీపీ ప్రభుత్వంలో 4 సంవత్సరాల నుంచి ఒక ట్యాంకర్ కు డబ్బు కానీ పెట్టే పరిస్థితి రాలా. ఎందుకంటే 4 సంవత్సరాలు వరుణతో వాన కురిసింది కాబట్టి మనకి సమస్య రాలా. ఈ 5వ సంవత్సరంలో ఎలక్షన్ల టైంలోనే వాన ఎగదీసింది. ఈ రోజు పల్లెల్లో ఎక్కడ పోయినా బిందెలు కోస్తూ నీళ్లతో అల్లాడిపోతారు. ఈ రోజు నీతి నిజాయితీ పరులైతే ఈ నాయకులు ఈ ఎలక్షన్లలో పల్లెలకు పోతారు కదా, వర్షం రాలేదు కదా. ఇప్పుడు ఏ ఊరికైనా ట్యాంకర్లన్నా పెట్టుకోవాలి. అదే మనం ఎక్కడైనా బోర్ వేయిస్తా అంటే మళ్ళా పోలీసు వాళ్ళకి చెప్పి రెవెన్యూ వాళ్ళకి చెప్పి ఆపిస్తే పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుంది. నిన్నలా మొన్న సమయపల్లి మండలంలో జరిగింది. ఈ రోజు రామాపురంలో బోర్ సీజ్ చేశారు. మొన్న ఒక రోజు సిబ్బాల్లో చేశారు. అంటే నేను చెప్తాను ఏంటంటే మీరు చేసే పని వేరే వాళ్ళు చేస్తే ఒప్పుకోరు. ఎవరైనా నీతి నిజాయితీగా బతుకుతా అంటే మీరు బతకనివ్వడంలే. అందుకు మనం ఒకటే చెప్తున్నా, రేపు రాబోయే కాలంలో మనకు వీళ్ళ దగ్గర నుంచి విముక్తి కావాలా. ఎక్కడైతే మనం పడినామో ఆడే లేచి నిలబెట్టాలా. ఏ ఎంఆర్ఓ ఆఫీస్ అయితే, ఏ పోలీస్ స్టేషన్ లో, ఏ విలేజ్ సెక్రటేరియట్ లో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మన అభిమానులు ఎక్కడైతే నష్టపోయినారో రైతులు పాపము, ఏ రైతన్నా వైసీపీ వాళ్ళు లేకుండా పోయి పని చేసుకునే పరిస్థితి వచ్చిందా అని అడుగుతున్నా. ఆ ఆఫీసుల్లోనే గౌరవంగా 2 నెలల తర్వాత కాలు మీద కాలు వేసుకొని కూర్చునే రోజు తప్పకుండా మీ ముందర ఉందని రాజకీయంగా 199 మంది ఎవరు డబ్బులకో కాంట్రాక్టుల కోసం రాజకీయం చేయరు. 100కి ఒక్కరిలోనూ ఎవరైనా రాజకీయంగా వాళ్ళు ఏదో కాంట్రాక్టులు చేసుకునే వాళ్ళు ఉంటారు. మిగతా 99 మంది ఏ రాజకీయ పార్టీలోనైనా వాళ్ళ మానాన వాళ్ళు గౌరవంగా బతకాలనుకునే వాళ్ళే ఏ రాజకీయ పార్టీలోనే ఉంటారు. నేను ఒకటే హామీ ఇస్తానా, ఎవరు నేను కూడా రేపు పదవిలోకి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ కూడా రెవెన్యూ ఆఫీసుకు కూడా ఫోన్ చేసి మేరుబాని చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా మీరు పోతేనే పని జరిగేట్టుగా, మీరు ఎవరైతే ప్రజలు డైరెక్ట్ గా పోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పోతే పని జరిగే విధంగా పోలీస్ స్టేషన్లు అయితేనేం, రెవెన్యూలు అయితేనేం, పెన్షన్ల కాడ అయితేనేం అన్ని విధాలు చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటున్నా. అలాగే మన మండలాన్ని విషయానికి వస్తే నేను ఒకటే చెప్తాను, ఈరోజు మన మండలానికి అయితే ఏం పట్టించుకోలేదు, అంతా సమస్య. ఈరోజు మనం కొత్తపల్లిలో ఉన్నాం. మనకి నుంచి కూతబేటలోనే శ్రీనివాసపురం రిజర్వాయర్ ఉంది. కడప జిల్లాలోనే ఉండే రిజర్వాయర్లలో ఇది ఒక పెద్ద రిజర్వాయర్. ఈ రోజు దీని పరిస్థితి ఎట్లుందంటే, ఎప్పుడో టెండర్లకు పిలిచి కట్టడం జరిగింది. ఎక్కడి నుంచో కృష్ణా మిథున జలాలు నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు ఈ చెరువుకు రావడము, ఆ చెరువులో నీళ్లుంటే సంబేపల్లి, చిన్నమండం, రాయచోటు కొన్ని ప్రాంతాలకు నీళ్లు వస్తాయని అందరూ కలగా చూసినాం. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఈ ప్రాజెక్టుల మీద డబ్బు ఖర్చు పెట్టిన పరిస్థితి ఎక్కడన్నా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. 90% పని ముందు తెలుగుదేశం పార్టీ టైంలోనే జరుగుతున్నాయి. ఈ రోజు అడపా కాలువల పనులు, పంప్ హౌస్ పనులు కొన్ని పెండింగ్ ఉంటే ఆ పనులు జరిపితే గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయింటే ఈ రోజు ఈ కరువు కూడా ఉండేది కాదు. ఎన్నో నీళ్లు ఉంటే చుట్టుపక్కల బోర్డులు ఉన్న పనికొచ్చేది మనకు. అలాంటి పనులన్నీ పక్కన పెట్టేశారు. ఈ రోజు ఆ ప్రాజెక్టు కోసం భూములు పోగొట్టుకునే నిర్వాసితులు వాళ్ళన్నా బాగున్నారంటే అది లేదు. నేను ఒకటే చెప్తాను, ఏడుండే వాళ్ళలో చాలా మంది ఆ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, ఊర్లు ఎగిరిపోయినాయి, 3-4 పల్లెలు పోయినాయి. మీకు ముందు ప్రభుత్వాల్లో డబ్బులు వచ్చినా కానీ ఈ ప్రభుత్వాలు ఎక్కడన్నా వచ్చినాయని అడుగుతున్నా. ముఖ్యంగా ఈ రోజు ఎలక్షన్లు వచ్చినాయని 15 రోజుల నుంచి ఎంఆర్ఓ ఆఫీసుల నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఫోన్లు చేసి ఇప్పుడు సంతకాలు పెట్టండి, మీ డబ్బులు అకౌంట్ వేసేస్తానని చెప్తాను. అంటే ఎక్కడన్నా ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎక్కడన్నా డబ్బులు పడతాయని అందరికి తెలియదు. అంటే నేను చెప్తానంటే ఎంత నీచంగా దిగజారిపోయినారంటే, శవాల మీద చిల్లరేలుకున్న వాళ్ళనే ఇంత పనికొస్తారు కానీ వీళ్ళు బొరువులు ఏరుకున్న పరిస్థితి వచ్చేసింది. శవాల మీద చిల్లరెత్తుకున్న వాళ్ళు చాలా మంది చూసుకుంటారు, వీళ్ళు శవాల మీద బొరువులు ఎత్తుకునే పరిస్థితి చేశారు. నేను ఇంకోటి అడుగుతున్నా, ఈ రోజు ఎక్కడన్నా న్యాయంగా
పనిచేసే ఉద్యోగస్తులు ఉన్నారా ఈ గవర్నమెంట్ అని చెప్తున్నా. ఎక్కడ విఆర్ఓ కాడి నుంచి బండ్రోత్ కాడి నుంచి ఎస్ఐ కాడి నుంచి ప్రతి ఒక్కరు డబ్బులే. ఏమంటే వాళ్ళు రాజకీయంగా తెచ్చుకుంటారు. నాకు పని చేస్తే నువ్వు ఉంటావు, లేకపోతే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. వీళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు హింసిస్తాను. ఎవరో బీదోడు ఈ జగన్మోహన్ రెడ్డి మందు తాగి ఆరోగ్యం చెడిపోతాదని చెప్పి ఆ పెద్దమండం నుంచి కల్చర్ల నుంచి నాటుసారాలు తెచ్చుకొని 4 పొట్టాలు అమ్మితే 1 పొట్టాలు ఫ్రీగా వస్తాడని తాగితే వాడేదో పెద్ద 100 కోట్లు ఎత్తేసినట్టు ఈ నుంచి ఎత్తుకొని మన రాయచోటి పోలీస్ స్టేషన్ లో వేస్తాడు. అదే నిజంగా జగన్మోహన్ రెడ్డి మందు తాగి 30,000 మంది చచ్చిపోయినారు, 3 లక్షల మంది హాస్పిటల్లో పోయినారు. అట్లాంటప్పుడు జగన్ కి అయితే గంటలలో ఉరిశిక్ష చేసేయాల. అది ఎందుకు వేయడం చెప్పండి. ఈ రోజు వాడు ఎవరైనా మందు తాగేవాడు ఈ మందు తాగే కంటే అదేదో నాటుసారి ఏదైతే ఉత్తమం అనుకోని చెప్పి అది అనుకుంటా అంటే ఈ రోజు కూడా పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ కరెక్ట్ చేస్తారు. ఎట్లా దాన్ని చేస్తారంటే ఈ నడ్డివిరి పిల్లలు ఎత్తుకొని జైలు వేసారంటే మంచి పని చేస్తారు. వాళ్ళ మనుషులు ఎవరైనా ఇంకా పెద్ద పెద్ద తప్పులు చేసే పరిస్థితులు లేవు. ఇంకోటి ఈ శ్రీనివాసపురం రిజర్వాయర్ కింద ఉన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, మీరు అందరూ ఒకటి గమనించాలా. ప్రాజెక్టు కట్టినా మంచి కాలనీ ఇచ్చారు. ఆ కాలంలో 30-40 అడుగులు రోడ్లు ఇచ్చినారు. ఆ రోజు మీకు తెలిసి ఎవరెవరికి ఇల్లు వచ్చినాయి అలా. ఈ రోజు 24-25 ఇళ్ల పట్టాలు అమ్ముకున్నారే, దీన్ని అడిగే హక్కు మీకు లేదని నేను అడుగుతున్నా. మీకు మీ చుట్టుపక్కల ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ఎవరైతే ఇల్లు ఇచ్చినారో ఆ ఇల్లు వాళ్ళు ఎప్పుడో కట్టుకున్నారు, లేని ఖాళీ స్థలాలు కూడా అమ్ముకున్నారు. దాన్ని మీకు పట్టించుకోవడం లేదు. ఇలాంటి ఎన్నో సమస్యలు ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వంలో అన్యాయమే జరుగుతుంది. ఈయన శ్రీకాంత్ రెడ్డి అని ఆయన 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు.